Hello guys, welcome back to my channel Precious Sports. Guys, PKL సీజన్ 11 యాక్షన్ అయితే సక్సెస్ఫుల్గా ముగిసింది guys. యాక్షన్లో తెలుగు టైటన్స్ అయితే 9 ప్లేయర్స్ని తీసుకుంది. అలాగే 6 ప్లేయర్స్ని రిటర్న్ చేసుకున్నారు. అలాగే 4 అన్వైపీస్తో కలిపి టోటల్గా 19 ప్లేయర్స్ స్క్వాడ్ అయితే మన టీంలో ఉంది. అయితే ఆ 19 ప్లేయర్స్ స్క్వాడ్ ఏంటి, అలాగే ఏ ప్లేయర్స్ ఏ కేటగిరీ కిందకి వస్తారు, రైడరా లేక డిఫెండరా అని ఈ వీడియోలో అయితే మన టీం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా రైడింగ్ విషయానికి వస్తే రైడింగ్ కేటగిరీలో 7 ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఓంకార్ పాటిల్, ప్రఫుల్ జవారి, మంజిత్, ఆశిష్ నర్వాల్, రోహిత్, నితిన్ అండ్ చేతన్ సాహు అయితే రైడింగ్ కేటగిరీలో ఉన్నారు. ఇందులో పవన్కి సపోర్టివ్ రైడర్గా మంజిత్ అయితే చాలా హెల్ప్ కానున్నాడు. అలాగే ప్రఫుల్ జవారి, ఓంకార్ పాటిల్, ఆశిష్ నర్వాల్ రైడింగ్లో టీంకి అయితే చాలా హెల్ప్ కానున్నారు. డిఫెండింగ్లో అజిత్ పవార్, అంకిత్, మిలాద్ జాబెరీ, క్రిషన్, సుందర్, మహమ్మద్ మాలక్ అండ్ సాగర్ అయితే ఉన్నారు డిఫెండింగ్ కేటగిరీలో. ఇందులో క్రిషన్ అయితే చాలా స్ట్రాంగ్ డిఫెండర్ అనే చెప్పొచ్చు. లాస్ట్ సీజన్లో ఏకంగా 70 ట్యాకిల్ ప్లాన్ చేసి టాప్ డిఫెండర్స్లో సెకండ్ ప్లేస్లో ఉండే. ఆల్రౌండర్స్లో పవన్ కుమార్ షెరావత్, శంకర్ గడై, సంజీవి, విజయ్ మాలక్ అండ్ అమిత్ కుమార్ అయితే ఉన్నారు. ఈ టోటల్ స్క్వాడ్లో ఆల్మోస్ట్ 5 ప్లేయర్స్ దాకా లాస్ట్ సీజన్లో దబాంగ్ ఢిల్లీకి ఆడిన ప్లేయర్సే ఉన్నారు. దీన్ని చూసి అందరూ చిన్నపాటి దబాంగ్ ఢిల్లీ టీం అంటున్నారు. కోచ్కి అనుకూలంగా ప్లేయర్స్ని అయితే యాక్షన్లో తీసుకున్నాడు. చిన్నపాటి దబాంగ్ ఢిల్లీ టీమే ఉండొచ్చు, కానీ వీళ్ళని ట్రైన్ చేయడానికి కోచ్కి సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో వాళ్ళు ఎలా ఆడుతున్నారని తనకి డీటెయిల్గా తెలిసిపోతుంది. వాళ్ళ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ అన్నీ తెలిసిపోతాయి. కాబట్టి ప్రీవియస్ డీస్ టీం మీద ఫోకస్ చేసి వాళ్ళని అయితే యాక్షన్లో తీసుకున్నారు. చూద్దాం కోచ్ క్రిషన్ హుడా గారు టీంని ఎంతవరకు తీసుకెళ్తాడో. ఇది గైస్, ఈ వీడియో అయితే ఇంతే. ఈ స్క్వాడ్ గురించి మీరేమనుకున్నారు, 5కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు, కామెంట్ అయితే చేయండి గైస్. చూద్దాం మన స్క్వాడ్ ఎలా ఉందనుకుంటున్నారో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.